స్పెషల్ వీడియో అన్నట్టు, నాకు ఎస్పెషల్గా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకున్నది అయితే మనది ప్యాకేజ్ వచ్చేసింది. దీన్ని సింగిల్ ప్రెస్. ఓకే, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సూపర్ ఉన్నది. హే గాయ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వ్లాగ్ తీయక బాగా రోజులైంది. ఈ వీడియో స్పెషల్ వీడియో అన్నట్టు, నాకు ఎస్పెషల్గా స్పెషల్ వీడియో. ఎందుకంటే అమెజాన్లో ఒకటి హాలీల్యాండ్ మైక్ చూసిన, దగ్గర 4000 రూపాయలు ఏమో ఉంటుంది. చిన్ననే ఇంత ఉంటుంది, కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంతకుముందుకు వీడియో తీసినప్పుడల్లా నాయిస్ వస్తుంది అది ఇది అని చెప్పేసి మస్తు మంది అన్నారు. అందుకే మైక్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. దాని రివ్యూ మాత్రం సూపర్ ఉంది. ఆన్లైన్లో చెక్ చేసి రివ్యూస్ అన్నీ చూసి ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు ఈరోజు అయితే వస్తుంది. ఈరోజు థర్స్డే, అసలుకి థర్స్డే రావాలి, వెనస్డే రోజు వచ్చింది. వెనస్డే రోజు ఆర్డర్ ఉంది. ఇక సెట్ అనుకున్నా, మంచిగా తొందర వస్తే మంచిగా కంటెంట్ కూడా మంచిగా చేయొచ్చు. క్వాలిటీ ఎట్లా, నాది iPhone 15 Plus కాబట్టి వీడియో క్వాలిటీ సూపర్ ఉంటుంది. మైక్ కూడా వస్తే ఇంకా ఆడియో క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా. ఇక చూసుకుందాం, వీడియోలు వేరే లెవెల్ వస్తాయి ఒక్కొక్కటి. వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ అయితే అస్సలకే తగ్గదు. ఇక ఈరోజు ఆర్డర్ అయితే ఉన్నది, అది ఎప్పుడొస్తుంది ఇంకా టైం అయితే ఎగ్జాక్ట్ అయితే తెలియదు. దానికోసం బాగా వెయిట్ చేస్తాను. అది ఒక్కసారి వచ్చినాక మొత్తం రివ్యూ చేసి మంచిగా ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. ఇప్పుడే మనం అనుకున్నది అయితే మనది ప్యాకేజ్ వచ్చేసింది, మన మైక్. ఇప్పుడైతే దీన్ని మొత్తం అన్బాక్సింగ్ చేద్దాం. మొత్తం అన్బాక్సింగ్ చేసి ఏమేమి ఉన్నాయి ఏంది అనేది మొత్తం చూపిస్తా. ఇది ఒక ట్రాన్స్మిటర్ వస్తుంది, ఇది రిసీవరు, ఈ 2 ట్రాన్స్మిటర్లు. ఇది టీఎక్స్ అంటారు, ఇది రిసీవర్ అన్నట్టు. ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ కత్త అందుకోజానికి ఇక మన కత్త వచ్చింది. ఎట్లా రా తీసేది? ఇది ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్నా కానీ కొంచెం బడ్జెట్ ఇష్యూ వల్ల అసలుకి కొనుక్కోలేకపోయినా. ఇప్పుడైతే సెట్ అయింది మంచిగా. ఇప్పుడు తీసుకున్న ఫైనల్గా. ఇప్పుడు మన ఐఫోన్ మైక్రోఫోన్ తోటి అయితే రికార్డ్ అవుతుంది. ఫ్యాన్ వేసే ఉంది, దాన్ని నాయిస్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఎట్లుందని చూద్దాం. ఇక ఫస్ట్ అయితే మనం బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసేటతోటే వీఆర్ హియర్ ఫర్ యూ అని వచ్చింది. ఇది దీంట్లోనే యూజర్ మాన్యువల్ అవన్నీ కార్డు ఏంది ఎట్లా అనేది ఉన్నది. ఇక నెక్స్ట్ పౌచ్ మన దానికి పెట్టుకోనికే. ఇవన్నీ మెల్ల ఒక్కొక్కటి చూపిస్తా తీసి. నెక్స్ట్ అరే దీనికి కేసు ఇవ్వలేదా రా? ఓకే, ఇదే కేసు, దీంట్లోనే ఇచ్చిరు. ఇది కేసు, చిన్న కేసు. దీంట్లోనే ఆ 2 బుడ్డి ఉన్నాయి ట్రాన్స్మిటర్లు. నెక్స్ట్ ఇది కేబుల్ వైరు. ఓకే, ఇది కేబుల్ వైరు. ఇది అది మన విండ్ షీల్డ్స్ 2 ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ ఇది అసలైనది. ఇది దానికి కనెక్ట్ చేస్తేనే మనకు వర్క్ అవుతుంది. ఈ డబ్బాతో అవసరం లేదు, ఇది పక్క పడేద్దాం. నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది. ఇట్లా ఇది Type-C. మన ఐఫోన్కి ఆండ్రాయిడ్కి అన్నిటికీ పనికొస్తుంది. మన లైట్నింగ్ కేబుల్ది మనకు అంత అవసరం లేదు, ఎందుకంటే ఆ ఫోన్లో ఎప్పుడో అవుట్డేట్ అయిపోయింది, దాంతో మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇది మన ట్రాన్స్మిటర్లు, ఇవి అసలైన మైక్రోఫోన్లు. ఇదే డైరెక్ట్, ఇదే కేసు. మళ్ళీ దాంట్లోనే అది డైరెక్ట్ దీనికి ఇట్లా కనెక్ట్ చేసేసి ఛార్జింగ్ పెట్టుకోండి. ఇవి అసలైనవి. ఒకసారి తీసి చూపిస్తా. అవి అమ్మని అమ్మ ఏమన్నా, అరే దూరం మ్యాగ్నెట్ ఉంది. చూడు, ఇగో గుంజుకోపోతుంది ఘోరంగా, అసలుకి మస్తు పవర్ఫుల్ ఉంది. ఇది అసలైంది. ఇక చూడు, చిన్నది బుడ్డిది. మళ్ళీ ఇది మ్యాగ్నెట్, ఇది వెనకాల మ్యాగ్నెట్. అమ్మో కొద్ది పవర్ఫుల్ లేదురా, ఇది మంచిగా పవర్ఫుల్ ఉంది. ఇక చూపితాడు. ఓ వేరే ఉంది, మస్తు అనిపిస్తుంది. ఇది మొత్తం 2 మైక్రోఫోన్లు అన్నట్టు, 2 పని చేస్తాయి. ఇది సింగిల్ కాదు, సింగిల్ ఉన్నాయి, ఇది డబుల్ ఉన్నాయి. మనం 2 తీసుకున్నాం ఎందుకంటే పనికొస్తుంది. ఎట్లా తీసుకునేది ఒక్కసారి అదే, అన్నీ మంచిగా తీసుకోవాలి. ఇక ఇది మెయిన్ బాక్స్. ఈ బాక్స్ లోపల ఇవన్నీ ఐటమ్స్ వచ్చినాయి. ఇక్కడ 2 మైక్రోఫోన్లు, ఇక దీనిది ఒకటి నా దగ్గర ఉంది, ఇంకోటి దీనికి ఉంది. ఇదేమో కేసు, ఇదే ఛార్జింగ్ పెట్టుకున్నాడు, సింపుల్గా చిన్న ఉంది. ఇక ఇది కేబుల్, దీనికి కేబుల్ Type-C. నేను Type-C తీసుకున్నా. ఇంకోటి ఈ 2 విండ్షీల్డ్లు, ఇది ఒక కవర్ ఇచ్చిండు హాలీల్యాండ్ది. ఇది మనం దీన్ని లోపల పెట్టేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఇది యూజర్ మాన్యువల్. ఇది టోటల్గా బాక్స్లో అయితే వచ్చిన ఐటమ్స్. ఇది ఇప్పుడైతే నేను ఫోన్కి కనెక్ట్ చేసిన, దీనికి వివో ఫోన్కి, ఆండ్రాయిడ్ ఫోన్కి కనెక్ట్ చేసిన తర్వాత ఇది ఒక
దీన్ని ఏమంటారు, రిసీవరా, ట్రాన్స్మిటర్. ఈ ఒక ట్రాన్స్మిటర్ నా చేతులు ఉన్నది, ఇంకోటి మన చేతులు ఉన్నది. ఇప్పుడు నేను మాట్లాడేది అంతా ఎట్లా వినబడుతుంది. నేను ఆల్రెడీ ఫ్యాన్ వేసి ఉంది, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు ఆఫ్లో ఉన్నాక నేను మాట్లాడతాను. నెక్స్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి ఎట్లుంటుందో చూద్దాం. దీన్ని సింగిల్ ప్రెస్. ఓకే, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. ఇక్కడ చూడు గ్రీన్ కలర్ వెళ్ళింది, ఒక్కసారి క్లిక్ చేసేస్తే మనకు గ్రీన్ కలర్ వెళ్ళింది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో ఉన్నట్టు. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు ఎట్లా వినబడుతుంది, అసలుకి మీకు ఏమన్నా అది డిఫరెన్స్ కనబడుతుందా ఫస్ట్ దానికి ఇప్పటికి? ఫ్యాన్ ఆన్ చేసే ఉన్నది. నేను ఇంతసేపు ఈ ఫోన్కి పెట్టి చెక్ చేసిన, నాయిస్ క్యాన్సిలేషన్ అయితే సూపర్ ఉన్నది. ఇప్పుడు నా ఫోన్కి కనెక్ట్ చేసిన ఐఫోన్కి, ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది, అక్కడ దానికి రిసీవర్ కాడ కూడా లైట్ వెలుగుతుంది అన్నట్టు, గ్రీన్ కలర్. బ్లూ లైట్ అంటే ఫస్ట్ బేసిక్ నార్మల్ అన్నట్టు, గ్రీన్ లైట్ వెలుగుతుందేమో నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నట్టు. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినాక అసలుకి మస్తు తేడా ఉంది. నేను వాయిస్ విన్నా, అది అంతా ఫ్యాన్ది మంచిగా ఇష్ అనేది సౌండ్ వస్తుంది కదా, అదంతా మొత్తం క్లియర్ అయింది, నీట్గా ఉంది. ఇప్పుడు ఈ మ్యాగ్నెట్, అమ్మ ఘోరం గట్టిగా ఉంది. ఇది మ్యాగ్నెట్ అయితే మనం దీనికి కనెక్ట్ పెట్టుకుందాం. ఒక్క నిమిషం, ఎట్లా పెట్టుకోమా, ఇట్లా పెట్టుకోమా. ఆహా, పర్ఫెక్ట్ సెట్ అయిందారా మంచిగా. ఆహా, బంద వస్తుంది. నీ దానికి కనెక్ట్ కానట్టున్నారు, నీ దానికి ఆఫ్ అయినట్టున్నారు. బంద్ చేసినావా? ఓకే రైట్, అట్లే ఉండండి. ఇక ఇప్పుడైతే నేను ఇక్కడ దీనికి సెట్ చేసుకున్నా, మీకు వాయిస్ ఎట్లా వినబడుతుంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లోనే ఉంది, మొత్తం బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమి వినబడదు నీకు. నెక్స్ట్ మనం ఒక్కసారి పైనకి పోదాం. పైనకి పోయి అక్కడ ఎట్లా విండ్ వస్తుంది, గాడి పడుతుందా అంత వస్తుంది, ఎట్లున్నది అనేది దాన్ని కూడా చెక్ చేద్దాం. బయట కూడా అట్మాస్ఫియర్ది చెక్ చేస్తే తెలిసిపోద్ది దీని సత్తా ఏంది అనేది. నేను రివ్యూస్ అన్ని చెక్ చేసిన, నాకైతే మస్తు అనిపించింది. ఇప్పుడు రియాలిటీలో కూడా చెక్ చేసిన, సూపర్ అనిపించింది. ఒకసారి పైన కూడా పోయి చెక్ చేస్తే ఎట్లున్నది తెలుస్తుంది. ఇప్పుడైతే మనం పైనకి వచ్చినాం, బిల్డింగ్ పైనకి. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం ఎట్లుంటుంది దీని నాయిస్ క్యాన్సిలేషన్ బయట కూడా. ఇప్పుడు వెదర్ అయితే సూపర్ ఉన్నది. ఇక డిస్టెన్స్ కూడా చూసుకోవచ్చు. డిస్టెన్స్ నేను దూరం ఉన్నా కానీ వాయిస్ ఎట్లా వస్తుంది అన్నది మీకు అర్థమవుతుంది. సౌండ్ ఎట్లా ఇవి అన్ని కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. వెదర్ అయితే సూపర్ ఉంది. అలా ఒకసారి గట్టి చూపెట్టరా, మస్తు ఉంది ఇదంతా. అసలుకి ఇది విండో ఎట్లా వస్తుంది అంటే గాడుపుకు ఇది ఎట్లా వర్క్ ఎత్తుంది ఏంది అనేది నేను చెక్ చేద్దాం అనుకుంటే ఇక్కడ గాడుపు లేదు, వర్షం పడేటట్టున్నది మొత్తం. కాకపోతే వెదర్ అయితే సూపర్ ఉన్నది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లోనే ఉన్నది, నేను ఒకసారి ఆఫ్ చేస్తా. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసిన తర్వాత ఎట్లున్న డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడైతే నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసిన. ఆఫ్ చేసినాక బయట అట్మాస్ఫియర్కి ఆ సౌండ్ అనేది ఎట్లా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఇట్లనే ఇప్పుడైతే ఏం గాలి లేదు, గాలి లేకపోయినా కానీ మీకు నాయిస్ ఎట్లా వస్తుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూపిస్తా. ఇగో నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగింది, అక్కడ ఫోన్కి కనెక్ట్ చేసింది కూడా గ్రీన్ లైట్ వెలిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు దానికి ఫస్ట్ దానికి దీనికి ఎట్లా డిఫరెన్స్ ఉన్నది అనేది వాయిస్. నాకు తెలిసి ఇది సూపర్ వస్తుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవన్నీ ముందే టెస్ట్ చేసిన. ఒకసారి మీకు కూడా అర్థం కావాలి కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాయిస్ అనేది ఎట్లుంటుంది అనేది. వెదర్ అయితే సూపర్ ఉన్నది, మస్తుంది. ఎట్ లాస్ట్ ఫైనల్గా నాకు నచ్చింది అయితే ఇది తీసుకున్న బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 3889 రూపీస్ పడ్డది నాకు అమెజాన్లో. ఒక 4-5 డేస్లో నాకు డెలివరీ వచ్చేసింది. దీనికోసం ఎంత వెయిట్ చేసినా తెలుసా, ఆర్డర్ చేసిన తర్వాత ఇగత్తలేదు అగత్తలేదు అన్న ఆ లోపల కుర్రతనం ఉంటుంది కదా, ఇక అది అట్లుండే. కాకపోతే ఎట్ లాస్ట్ ఫైనల్గా మన చేతికి వచ్చింది. ఇప్పటి నుంచి మన ఆడియో అయితే ఫుల్ క్లారిటీగా వాయిస్ అనేది వస్తుంది. ఇంతకుముందుకు కొన్ని వీడియోలలో కూడా అది నాయిస్ వస్తుంది చూసుకో అది అని చెప్పేసి కొందరు వీడియో చూసిన వాళ్ళు చెప్పారు అన్నట్టు. మనది వీడియో క్వాలిటీ iPhone 15 Plus దాంతో సూపర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఆడియో క్వాలిటీ హోలీల్యాండ్ A1, దీంతో కూడా ఇక మీకు అసలుకి తిరుగులేదు. నెక్స్ట్ నుంచి వ్లాగ్స్ అయితే సూపర్ వస్తాయి ప్రతి ఒక్కటి. బడ్జెట్లో మంచి వైర్లెస్ మైక్ కావాలంటే హోలీల్యాండ్ A1 తీసుకోవచ్చు. ఇది అరౌండ్ అది అప్రాక్సిమేట్లీ 4000 వరకు. ఇక పైన హెలికాప్టర్ అనేది అక్కడ పోతుంది, దాన్ని కూడా ఏమైనా క్యాప్చర్ చేసిందా చేయలేదు అన్నది ఒకసారి మీకు కూడా అర్థమైపోతుంది దీంతో. ఇది దీని యొక్క రివ్యూ. ఒకవేళ మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు. బయోలో లింక్ పెడతా, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా. ఒకవేళ మీకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకే రైట్, ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. ఓకే రైట్, బాయ్.